మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. దేవాలయ సందర్శన చేస్తారు. పెద్దలతో కలిసి చక్కగా వారి శుభాశీస్సులు తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంచుకుంటారు. తండ్రి తల్లి పెద్దల్ని కలిసి వారి యొక్క ఆలోచనలలో భాగస్వాములు అవుతారు. అన్ని విధాలుగా కూడా పుణ్యబలాన్ని పెంచుకునే కార్యక్రమాలు, ఉపాసనా బలం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులతో కలిసి ముందుకు సాగుతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి స్నేహ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కానీ, తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాలు చేసేప్పుడు కొత్త వ్యక్తులని నమ్మే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన నిర్ణయాలు ముందుకు వెళ్లే విషయంలో ఏదో రకమైన ఆటంకాలు కొంత మనసుని చికాకు కలిగిస్తే కనుక ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన సమయానికి అందుతుంది. బంధుమిత్రులతో అనుకూలంగా గడుపుతారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు. అధిక శ్రమతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఉంటాయి. సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఉంటాయి. ఆధ్యాత్మిక సందర్శనలు, దేవాలయ సందర్శనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలతలను ఇస్తాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఉపాసనా బలం విషయంలో అధిక శాతం కృషి చేస్తారు. ఆకస్మికమైన ఆటంకాల వల్ల ఉపాసనా విషయంలో కొంత ఇబ్బందులు లాంటివి ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తుల వరకు ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలని వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల కొరకు, సంతాన అభివృద్ధి కొరకు, సంతానం కొరకు, నూతన విషయాల కొరకు అధిక శాతం ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో గృహ సంబంధమైన విషయాల్లో నూతన గృహ నిర్మాణం కొరకు కానీ, నూతన గృహాల కొరకు కానీ, లేకపోతే నూతన వాహన మార్పుల కొరకు కానీ ప్రయత్నాలు చేస్తారు. తల్లి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క ఆదాయం బాగుంటుంది. వారి ఆశీస్సులతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక సౌలభ్యం అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలు పెంపొందించుకుంటారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులతో కలిపి మంచిగా ఇది చేస్తారు, అంటే మంతనాలు చేస్తారు. అలాగే వ్యక్తులతో కలిపి చర్చలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా మీ స్నేహితులు, కొలీగ్స్తో కలిపి చక్కగా ఆలోచించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని కలవడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ విషయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని సమయానికి చేసి మీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. మాట గౌరవం పెరుగుతుంది. సంతానంతో మీ ఆలోచనలు సమన్వయపరుచుకోవడం బట్టి అనుకున్న మాట మీద నిలబడి అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శించడానికి విశేషంగా కృషి చేస్తారు. బంధువర్గాన్ని కలవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక శోభతో ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ అది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు, శ్రమకి తగిన ఫలితం, గుర్తింపు, గౌరవం మొదలైనవి ఉంటాయి. అలాగే గృహ సంబంధమైన విషయాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు. నూతన గృహ నిర్మాణాల కొరకు కానీ, కొత్త గృహ మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో
ఖర్చులతో కూడిన అవకాశాలు, దూర ప్రయాణాలు కూడా భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు అంటే వారి యొక్క కుటుంబ సభ్యులను కలవడం, వారితో కలిపి ఏదైనా టెలిఫోన్ సంభాషణ లాంటివి చేయడం, వారితో కలిపి ఏదైనా మంచి ప్రదేశాలకు వెళ్ళడం, ఖర్చులు మొదలైన ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఒక మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలతలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం, పోటీలలో ఉన్నత స్థానం పొందడం అనేది, మీకు ఏదైనా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన సమాచారం కొంతవరకు అనుకూలమైన ఆనందాన్ని కలిగించడం అనేది, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే మీదైన మార్కుతో మీరు చేస్తున్న వృత్తిలో ఒక గౌరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా మీ శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. అధిక బాధ్యతలు, నూతన విధానాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషికి తగిన గుర్తింపు, గౌరవం కవులకి, రచయితలకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవంతో పాటు మీ ఆలోచనలు వికసిస్తాయి. కానీ సంతానంతో కలిపి మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు మీకు కొంత మానసిక ఇబ్బంది కలిగించవచ్చు. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.